కలిగినటువంటి ముస్లిం జనాభాకి ఈ 10-15 కోట్ల రూపాయలు ఎక్కడ సరిపోతాయి? రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే రేపు తెలంగాణలోనే 1,10,000 కోట్ల రూపాయలు వసంత చేసుకున్నటువంటి బడ్జెట్ లో రేపు తెలంగాణలో 70% తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఇక్కడ ఉంది కాబట్టి ఈ 70% అంటే 70 నుంచి 75,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ ఉంటుంది కాబట్టి అందులో కనీసం 10,000 కోట్ల రూపాయలు ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకవేళ ప్రతి సంవత్సరం నేను చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించగలిగితే తోటి ముస్లిం సోదరుడు, రిక్షా దొక్కునే సోదరుడు, ఆటో నడుపుకునే సోదరుడు, మెకానిక్ షాప్ పెట్టుకునే సోదరుడు, 10th ఫెయిల్ అయ్యి రకరకాల పనులు చేసుకునే సోదరుడు రేపు వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకుని పిల్లలు చదివించుకుని వాళ్ళ పిల్లలు కూడా ఇంజనీరింగ్, డాక్టర్స్ లేదా లాయర్స్ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ చేయించుకోవడానికి రాష్ట్రాలు ఉన్నటువంటి సుసంపన్నమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి రాష్ట్రం కోసం మనం ఇవాళ పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత యూపీఏ గవర్నమెంట్ ఇవాళ తెలంగాణ ఇస్తుందని నాకైతే నమ్మకం, విశ్వాసం లేదు. ఇంకా 3 ఏళ్ళు నాంచి చివరికి మేమే ఇస్తాం అన్నటువంటి పార్టీ తప్పకుండా కావాల్సి వస్తుంది తెలంగాణ ప్రజల ముందు. అట్లాంటి పార్టీని మనము ఈ కూకటి వేళ్లతో తెలంగాణ ప్రాంతం నుంచి పీకి వేయాల్సినటువంటి సమయం అవసరమవుతుంది. మరి ఇస్తే తెలంగాణ ఇవ్వండి. ఇవాళ మన పోరాటం లక్ష్యాలు కూడా ఇవాళ మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకాలం మనం సీమాంధ్ర నాయకులని, సీమాంధ్ర పెట్టుబడిదారులని పైన మనం పోరాటం చేస్తున్నాం, కానీ ఇంటి లోపల సంగతి మనం మర్చిపోతున్నాం. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 119 ఎమ్మెల్యేలో దాదాపు 52 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము తెలంగాణ చేస్తామని చెప్పి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, దాదాపు 39 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు మేనిఫెస్టోలు పెట్టుకొని మేము తెలంగాణ చేస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ వీళ్ళని ప్రశ్నించకుండా, వీళ్ళని వెంటాడకుండా, ఇళ్ళని ముట్టడి చేయకుండా, వీళ్ళపైన దాడి చేయకుండా తెలంగాణ రాదు. మన లక్ష్యం వీళ్ళు ఉండాలి. వీళ్ళతో రాజీనామా చేయించన్నా, వీళ్ళని అవసరమైతే ద్రోహంగా ప్రకటించన్నా, వీళ్ళ ద్వారానే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశగా ఉద్యమ కార్యక్రమం ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.